అలాగే మనతో పాటు ఈ రోజు పాటు ప్యానెల్లో యాడ్ అవుతున్నారు వట్టికుంట చంద్రబాబు గారు, తిరుపతి టీడీపీ నగర అధ్యక్షులు, అలాగే శ్రీకాకుళం నుంచి జనసేన పిసిని చంద్రమోహన్ గారు రాష్ట్ర కార్యదర్శి అయిన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూడా వ్యవహరిస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొదటిగా ప్రసాద్ గారు, ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీ పాలిటిక్స్లో దొంగ ఓట్ల అంశం అనేది మనకి బాగా వినిపిస్తుంది. అంటే వీళ్ళు ఒకరిపైన ఒకరు వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కువ పెట్టారంటే వీళ్ళు, అలాగే నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు కూడా అంటే జనసేన అనేది దానికి ఒక గుర్తు లేదు. ఎలా చూస్తారు అసలు ఏపీలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించి? ఇప్పుడు నిన్న కోనేరు సురేష్ గారిని తెలుగుదేశం ఒక పార్లమెంటరీ అసెంబ్లీ సెక్రటరీ అని నాకు తెలుసు, నాకు కూడా బాగా తెలుసు. ఆయన అసలు యాక్చువల్గా ఆయన ఇనిషియేట్ చేసాడు ఇది. ఆయన అవును 175 నియోజకవర్గాల తిరుగుతూ దొంగ ఓట్ల అంశం పైన విస్తృతంగా పర్యటన చేస్తున్నాను. ఆయన 175 కన్నా ఫస్ట్ ఆయన తిరువూరుని చాలా ఎక్కువ ఫోకస్ చేశాడు. ఇక్కడ నేను ఇప్పుడు కోనేరు సురేష్ గారు లేకపోతే ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళు మీరు నేను కాదు కదా, అసలు మనకి ప్రాథమికంగా అవగాహన ఎలక్షన్ కమిషన్ మీద ప్రతి ఒక్కరు మనం గలం వినిపించవలసింది ఎలక్షన్ కమిషన్ దగ్గర. ఎందుకంటే మీరు కావాలంటే మనం చూడండి, జనన మరణాలు మున్సిపల్ ఆఫీస్లో రిజిస్టర్ అవుతాయి. ఓకే, అలాగే ఎలక్షన్ మనకి మన మొహానికి ఇచ్చే ఎలక్షన్ ఐడి కార్డు కూడా ఈ మున్సిపల్ ఆఫీస్ నుంచి వస్తాయి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి 70 సంవత్సరాల్లో ఆజాదీకి అమృతోత్సవాలు చేసుకుంటున్న దగ్గర ఇప్పుడు ఒక సింపుల్ ఈక్వేషన్ ఎలక్షన్ కమిషన్ ఒక పోర్టల్ పెట్టి ఇవాళ వాళ్ళు ఇచ్చి లిస్టే ఫైనల్ అవుతుంది. ఇవాళ తెలుగుదేశం లిస్టు లేకపోతే జనసేన లిస్టు లేదంటే వైఎస్ఆర్సీపీ లిస్టులో ఫైనల్ కావు కదా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఎలక్షన్ లిస్టులో వాళ్ళు ఈ మూడింటిని సమన్వయపరిచి ఎందుకు చేయలేకపోతున్నారు? ఇక్కడ రెండోది, ఇప్పుడు ఇవాళ గ్రామ సచివాలయ వ్యవస్థలు ఎవడు అవునన్నా కాదన్నా 2200 మందికి ఒక సచివాలయం ఉంది. ఈ సచివాలయంలో ఉన్న ప్రజల యొక్క డేటాని ఈ ఎలక్షన్ కమిషన్ సమన్వయపరుచుకొని ఎందుకు ఆ పని చేయట్లేదు? అండ్ ఇక్కడ తెలంగాణలో సెటిలర్స్ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటాయని గతం నుంచి ఎన్నోసార్లు తెలుసు. ఎలక్షన్స్ ముందు ఇక్కడ నుంచి బస్సులేసుకు వెళ్తున్న ఉదంతాలు కూడా ఈ 10 సంవత్సరాల ప్రస్థానంలో చూస్తూనే ఉన్నాం. సో ఇట్లాంటివన్నింటిలోంచి ప్రొయాక్టివ్గా ఎవడైతే ప్రతిస్పందించి పనిచేయాలో ఎలక్షన్ కమిషన్ నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని నిన్న మాట్లాడుతూ వీళ్ళు తిరుపతి ఎలక్షన్స్ గురించి చెప్తున్నారమ్మా. నేను ఒక విషయం చెప్తాను. ఈ తిరుపతి ఎలక్షన్లో బీజేపీ చీఫ్ సెక్రటరీ స్థాయి కలిగిన వ్యక్తిని నిలబెట్టారు. తర్వాత పనబాక లక్ష్మి గారిని తెలుగుదేశం నుంచి నిలబెట్టారు. 3 లక్షల పైచీలకు ఓట్లు కూడా వచ్చేవాడికి. మీరు ఎక్కడి నుంచో వచ్చి వలసల పక్షుల్లా వచ్చి ఓట్లు వేశారు, ఇలాంటివన్నీ మాట్లాడు దొంగ ఐడి కార్డులు సృష్టించారు. వీళ్ళకి ఎవరైనా ప్యానల్లో ఉన్నారు కానీ తెలుగుదేశం నుంచి కానీ ఎవరైనా ఒక్క ఎఫ్ఐఆర్, ఇంక్లూడింగ్ బీజేపీ, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్క ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఉదంతో చెప్పమనండి. లైన్లో ఉన్న వాళ్ళు పట్టుకుని వచ్చి దొంగ ఓట్లు వేయడానికి వచ్చాడని లాక్కుని గుంజుకుని 20 మంది ఎలక్షన్ అబ్జర్వర్స్ పార్లమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చాడు ఆ వాయినాలు తీసుకోవడానికి వచ్చినట్టు. అండ్ వాళ్ళు ఒక్కటి కూడా ప్రొయాక్టివ్గా ఒక్కసారి కేసు కూడా రిజిస్టర్ చేయనప్పుడు ఇవాళ మీరు ఫామ్ 7 మీద ఓట్లు రిజిస్టర్ చేయండి లేదంటే ఇవన్నీ మాట్లాడుతున్న దగ్గర ఎక్కడికి శాంక్చుటీ వస్తుంది? కానీ ప్రసాద్ గారు, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 100 రోజులు ముందు తెలంగాణలో జరిగిన ఎన్నికలు తీసుకోండి, అక్కడ ఏ దొంగ ఓట్లు బోగస్ ఓట్లు అన్న అంశం రాలేదు. అంత హీట్ మూమెంట్లో కూడాను ఆ అంశం కూడా రాలేదు. కర్ణాటకలో అంతకుముందు జరిగిన కర్ణాటకలో కూడా రాలేదు. ఆ అరెస్టులు ఆ పరంపర అయితే జరిగింది కానీ ఈ దొంగ ఓట్లు. బట్ ఏపీలోనే ఎందుకు జరుగుతుంది? ఏపీలోని దొంగ బోగస్ దొంగ ఓట్లని ఎందుకు అంతలాగా రచ్చరచ్చ జరుగుతుంది అసలు ఏపీలో? ఇప్పుడు రచ్చ కాదమ్మా, నేను ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను. సమన్వయ పరిచయం ఎప్పుడైతే అనుసంధానించబడట్లేదు, సమన్వయం అనుసంధానం రెండు నేను ఇందాక నుంచి చెప్తుంది అదే. మున్సిపల్ ఆఫీస్లో ఎప్పుడైతే జనన మరణాలని ఎలక్షన్ లిస్టులోంచి తొలగించబడడానికి ఎప్పుడైతే ప్రొయాక్టివ్నెస్ చూపించలేదు ఎలక్షన్ కమిషన్, ఈ సునీరేష్ లాంటి వ్యక్తి ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకున్నాడో సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు తొలగించబడ్డాయి. ఇంకా అక్కడి నుంచి దానికి పునాది పడింది. అండ్ మోర్ ఎవర్ ఇవాళ మీకు ప్రతి రాష్ట్రంలో ఉన్న వాటిలన్నిటికీ ఒక వ్యవస్థ పనిచేయని దానికి ఇవాళ ప్రజలు పార్టీలు ఖచ్చితంగా సతమతం అవుతున్న విషయం తెలుస్తుంది కదా. ఈ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్కి సర్టన్ డిస్క్రిప్షన్స్ ఉన్న దగ్గర ఈ ప్రొయాక్టివ్నెస్ ఎందుకు పనిచేయట్లేదు అన్న విషయాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారంటే ఇవాళ మనం చూడు వైఎస్ఆర్సీపీ ఏమో జనసేన ఎందుకు వెళ్ళిందని, లేదా జనసేన తెలుగుదేశం కలిసి వెళ్ళిన దాని మీద ఎక్కువ ఫోకస్ చేయబడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ఫుడ్ డౌన్ చేస్తూ ఈ విధంగా ఉన్నదాన్ని ఈ విధంగా మేము ప్రక్షాళించి రేపు 2 నెలల్లో ఇంకా 3 నెలల పొద్దుంది మనకి ఎలక్షన్స్కి, దీనికి సమాధానం ఇస్తామని చెప్పకుండా ఈ అనవసరమైన చర్చకి వాళ్ళ వేదికలు క్రియేట్ చేస్తున్నారు. ఈ వేదికల యొక్క సారాంశం కన్నా ముందు ముఖ్యంగా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన దగ్గర వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ పోర్టల్కి అనుసంధానిస్తూ జన మరణాలని డిలీషను ఇవన్నీ చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? అండ్ మోర్ ఓవర్ నేను ఇంకొకటి చాలా రోజులు బట్టి మాట్లాడుతున్నా, దేశ జనాభా మనకి 2011లో లాస్ట్ గణాలకి అప్పుడు ఎంత 119 కోట్లమ్మ. ఇవాళ దగ్గర 147, 151 కోట్ల మధ్యలో ప్రజలు ఉన్నది. ఈ మిగిలిన జనాభా ఎక్కడైనా సెగ్రిగేట్ అవ్వకుండా ఎలా ఉంటారు? అండ్ మోర్ ఓవర్ ఇవాళ నీకు రాజ్యాంగం కల్పించిన 18 ఏళ్ళు దాటగానే ఓటర్ కింద నమోదు చేసుకోవడానికి. అండ్ రెండోది
ఈ ఆధార్ కార్డు ప్రాతిపదిక మీద ప్రతిదా పనికి నీకు దాన్ని అనుసంధానించినప్పుడు ఏదో యూఎస్లో సోషల్ స్టేటస్ ఉన్నట్టు ఈ ఆధార్ కార్డుకి కనీసం అనుసంధానించరు, కానీ మన ప్రతి పనికి దాన్ని ఒక పాబంధకం కింద క్రియేట్ చేస్తున్నప్పుడు దీని మీద ఎంఫసైజ్ చేసి మాట్లాడమంటే ఎవరు మాట్లాడకుండా ఈ 30 వెళ్ళినప్పుడు కూడా 2019 అనుకుంటా, సో కోర్టుకి ఎవరు వెళ్ళడం జరిగింది, దాన్ని ఆపినట్టున్నారు కదా. అదే చెప్తున్నాను, ఇవాళ మీకు ఆధార్ కార్డు చూపించి ఓటేయమని చెప్తున్నారు, కానీ ఆధార్ కార్డుని ఓటర్ కార్డుని మాత్రం అనుసంధానించరు. దీని మీద పార్టీలు గలాలు వినిపిస్తాయంటే అది మాట్లాడరు. మీరు ఇది గమనించండి, కావాలంటే మన సొంత బ్యాంక్ మన కష్టార్జితంలో దాచుకున్న డబ్బులకి మాత్రం ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుకు మాత్రం ఆధార్ కార్డుని అనుసంధానించారు. అంటే వాళ్ళ పర్వ్యూలో ఉన్న వాటికి వాళ్ళు పరిగణలో తీసుకోరు, కానీ మన ఇండివిజువల్ డిస్కషన్స్ ఉన్న దగ్గర పరిగణలో తీసుకోమన్న దగ్గర ఎవరికి గలాలు ఎందుకు రావు అన్నది మాత్రం ప్రశ్నించండి కావాలంటే. చిన్నబాబు గారు, హలో చిన్నబాబు గారు, వాయిస్ వినిపిస్తుందా అండి? చెప్పండి. ప్రసాద్ గారు మాట్లాడింది విన్నారా? అండ్ ఈ దొంగ ఓట్లు, బోగస్ చెప్పండి చిన్నబాబు గారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో మరి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీ అని మేము నిన్న కూడా మాట్లాడాము. మేము తిరుపతి మున్సిపల్ కార్యాలయం కూడా కమిషనర్ కూడా ఈఆర్ఓ పనిచేస్తున్నారు, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. మాకు దాదాపుగా ఈ నెక్స్ట్ హౌస్ సర్వే అని ఒకటి మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతిరోజు తిరుపతిలో ఉండే మా తెలుగుదేశం క్యాడర్ మొత్తం కూడా దీని మీద ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాం. ఒక్క దొంగ ఓటు కూడా తీయకుండా అట్లీస్ట్ ఒక డెత్, అంటే మీకు కామన్ మ్యాన్ కాదు, బాగా పబ్లిక్లో ఫెమిలియర్గా ఉండి ఒక పొలిటీషియన్ కానీ ఒక బిజినెస్ మ్యాన్గా ఉండి లేకపోతే నోన్ పర్సనాలిటీ ఆఫ్ ది సొసైటీ అలాంటి వ్యక్తి చనిపోయిన మేము డెత్ ఇచ్చినా కూడా దొంగ ఓట్లు తీయకుండా వాడు ఆ దొంగ ఓట్ల మీద ఆధారపడి ముందుకు పోతున్నారు. మరి నిన్నటి రోజు ఎన్నికల కమిషను విజయవాడ నోవోటల్ హోటల్లో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రత్యేకించి తిరుపతి కలెక్టర్ గారి మీద, తిరుపతి ఎస్పీ గారి మీద మాట్లాడారంటే అది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఈ రోజు ఉద్యోగస్తులు ఏ స్థాయికి దిగజారిపోయినంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కొన్ని జిల్లాల్లో ఆ సీఎం ఫ్యామిలీకి అనుకూలంగా ఉండేవాళ్ళు మరి వాళ్ళు ఒక సెకండ్ సీఎం గానో థర్డ్ సీఎం గానో పనిచేస్తున్నారు తప్ప వ్యవస్థని మేనేజ్ చేయడం, అధికారుల్ని భయపెట్టడం. అధికారులు కూడా ఏమైపోయిందంటే మేము ఎంత బాదుకున్నా ఎంత మొత్తుకున్నా కూడా ఇదివరలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి పనిచేసిన ఐఏఎస్ అంతా జైలుకు పోయి వచ్చారు, మీరు ఖచ్చితంగా జైలుకు పోతారు, వద్దు మీరు విధానం పనిచేయండి అంటే వాళ్ళు కూడా వినే పరిస్థితి లేరమ్మా. ఈ రోజు ఎస్పీలు కానీ కలెక్టర్ గారు కూడా మేము ఏమిచ్చినా కూడా పుట్టదాకలే ప్రజాస్వామ్యబద్ధంగా ఇది దొంగ ఓటు, ఇది అనర్హుడు అంటే మాకు తిరుపతి కాన్స్టిట్యున్సీకి నైబర్గా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ ఉంటుంది, ఇటు కాళహస్తి కాన్స్టిట్యూన్సీ ఉంటుంది. ముఖ్యంగా తిరుపతి అనగానే విద్యా సంస్థలకి చాలా ఉన్నతమైన స్థానం ఉందమ్మా. దాదాపు 14 యూనివర్సిటీలు మేము కలిగి ఉన్నాము. పిల్లల్ని చదివించుకోవడానికి కుటుంబాలన్నీ కూడా మైగ్రేట్ ఇక్కడ వస్తారు. వచ్చినప్పుడు ఇదే వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాతే ప్రత్యేకించి ఒక టీం పనిచేస్తుంది వీళ్ళకి. వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలకి పనిచేయరు, రోడ్లు అభివృద్ధి ఇండస్ట్రీ అనేది ఏమి ఉండదు, కేవలం దొంగ ఓట్ల మీద. అంటే ప్రజాస్వామ్యంలో ఏదైతే వాళ్ళకి అనుకూలంగా ఉండదో దాని మీద ఒక ప్రత్యేక డ్రైవ్ పెట్టుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వర్గాన్ని తయారు చేసుకొని ఖచ్చితంగా అన్ని దొంగ ఓటు మీద ముందుకు పోతున్నారు. మరి నిన్నటి రోజు మేము అంతదాకా కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు తిరుపతి గురించి మాట్లాడారంటే మా బాధ ఎంతో ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైంది. మరి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిన్న పవన్ కళ్యాణ్ కలిసి చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడారు. తిరుపతి కాన్స్టిట్యూన్సీ కూడా మేము 38,000 ఓట్లు దొంగ ఓట్లు తొలగించండో రామచంద్ర అంటే దాన్ని తొలగించారు. మీకు రాష్ట్రంలో అంతా కూడా 2019 ఎన్నికలు జరిగినప్పుడు తిరుపతి కేవలము 750 ఓట్లతో లాస్ట్లో 7 గంటలకి వాళ్ళు అభ్యర్థిగా గెలిచామని ప్రస్తుత టీడీపీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మీద అనౌన్స్ చేయించుకోగలిగారు. అంటే ప్రజల్లో వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఆమోదం లేదు, వీళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళ వ్యక్తులకి, సొంత వ్యక్తులకి, జైలుకి పోయే వాళ్ళ వ్యక్తులకి, అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళకి, అస్తవ్యస్తం చేసేవాళ్ళు దగ్గరగా ఉంటారు. కాబట్టి ప్రజలు చాలా విజ్ఞప్తిగా ఉంటారు. కానీ ఒక్క ఛాన్స్ మోసపోవడం జరిగింది. మళ్ళీ ప్రజలంతా విజ్ఞప్తితో ముందుకు పోతున్నారు. ఈ విధంగా మేము అందరినీ కూడా తెలియపరిచాము. ప్రజల్లో కూడా ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో కానీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అన్ని చెప్పి వింటున్నారు, మీడియా ద్వారా చూస్తున్నారు, పేపర్ ద్వారా చదువుతున్నారు, అవేర్నెస్ వస్తుంది. మేము ఎంత 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 పోరాడుతున్నామంటే మాకు ఒక యుద్ధం చేసినట్టుందమ్మా ఈ ఎలక్షన్ కమిషన్ తో పనిచేయించడం అనేది. అంటే మేము ప్రతి వారము ప్రతిరోజు ధర్నాలు చేయడం, ఫామ్ 6 కానీ ఫామ్ 7 కానీ ఫామ్ 8 మీద ఎంత పోరాటం చేసినా మేము ఇచ్చే అప్లికేషన్ పుట్టదాకలే, దాని మీద ఏముండదు.
మరి నిజంగా కొంత మాకు సంతోషకరం ఏంటంటే నిన్న కేంద్ర ఎన్నికల సంఘము మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము, మిమ్మల్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాము, మీకు రాజకీయ ఒత్తిడి కనుక ఉంటే మీరు క్విట్ వెళ్ళిపోండి అని అన్నాడు. నిజంగా ఒక స్వాగతించిన విధంగా మేము సంతోషిస్తున్నాం ఈ రోజు. ఎందుకంటే అధికారులకి కనీసం మేము ఎంత చెప్పినా కూడా ఇబ్బంది లేదు. మరి లోకేష్ బాబు కూడా అయ్యా మీరు అధికారులు మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనుకూలంగా పనిచేస్తుంది, తప్పు, వాళ్ళు ఈ రోజు ఉంటారు రేపు వెళ్తారు, మీరు 38 ఏళ్ళు 40 ఏళ్ళు 35 ఏళ్ళు మీరు సర్వీస్ లో ఉంటారు, మీరు ఉన్నత స్థాయి పోవాల్సి వస్తుంది, మీ మీద ఖచ్చితంగా కేసులు బుక్ అవుతాయి, మీరు విధులకు ఆటంకం కల్పిస్తున్నారని చెప్పినా కూడా లేదమ్మా వీళ్ళకి ఎక్కడా ఒక సామాజిక వర్గమో కొంత వ్యక్తిగత బెనిఫిట్స్ ముందుకు పోతున్నాడు తప్ప ఎవరు కూడా ఉద్యోగాలు చేసే పరిస్థితి లేరు. ఈ రోజు ఉద్యోగస్తులు ఉద్యోగాలు పనిచేస్తా ఉంటే రోడ్ల మీద కిందకు వచ్చి అందరూ పోరాడుతున్నారమ్మా. మీరు తిరుపతిలో ఈరోజు మేము చెప్తున్నాము, దాదాపు 5 సెంటర్లో టెంట్లు వేసుకొని ఒక ఉద్యోగ సంఘాలు మరి సర్వశిక్షణ అభినవుడేమి, అంగన్వాడీ, మున్సిపాలిటీ వాళ్ళు ఏంటండి, సిపిఎస్ గురించి ప్రతి ఒక్కరు టెంట్లు వేసుకొని రోడ్ల మీద పోరాడుతా ఉన్నారమ్మా. ఎప్పుడెప్పుడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 2024 సంవత్సరం ఏప్రిల్ ఎప్పుడెప్పుడా అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని విషయాలు మాకు చెప్పుకొని ఏడుస్తున్నారు. మరి ప్రత్యేకించి భూ కబ్జాలు అయితే పాపం తిని తినకుండా బిడ్డల పెళ్లిళ్ళ కోసమో వాళ్ళ అవసరాల కోసమో ఒక్క ప్లాట్ అంటే తిరుపతి రంగానే కొంత ప్రత్యేకత ఉంటుంది. అంటే నేను తిరుపతి కాన్స్టిట్యూషన్ ఎందుకంటే తిరుపతి రంగానే ఆ పవిత్ర వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండాలను, మరి వారి చివరి దశకంలో ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత తిరుపతి ఉండాలనుకుంటే చంద్రమోహన్ గారు ఇప్పుడు ఓట్లు, దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు ఏ బేసిస్ పైన మీ జనసేన నాయకుడు కూడా చంద్రబాబుతో వెళ్ళి ఆ ఏసీ కంప్లైంట్ అంటే ఏ బేసిస్ పైన మీరు మాట్లాడుతున్నారు? ముందు ప్రసాద్ గారు కూడాను చూపించండి ఏ బేసిస్ పైన. అలాగే నేను విజయసాయి రెడ్డి మాట్లాడినప్పుడు కూడా మీ జనసేన పార్టీగా అంటే అది ఒక సింబల్ లేని పార్టీ, జనరల్ గా ఉన్నటువంటి పార్టీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏమంటారు మీరు అసలు? ఇది ఒక ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 2019లో ఏర్పాటు అయినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన నుంచి నేటి వరకు కూడా వ్యవస్థలను అన్ని రంగాలను కూడా తన గుప్పిట్లో పెట్టుకొని నడుపుతూ ఉన్నటువంటి ఉదంతం ఈ రాష్ట్ర ప్రజలు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అనేక మంది మేధావులు అధ్యయనం చేసి దీనికి ఒక అంటే పేగ్గా తీసుకున్నటువంటి అంశం అయితే కాదు. దొంగ ఓట్లు అధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దొంగ ఓట్లతోనే గెలవాలనే ఒక కుట్రలు కుతంత్రలు పన్నినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఛేదించేందుకు అధికారులు కంకణం కట్టుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం రాజ్యాంగబద్ధంగా. చంద్రమోహన్ గారు దొంగ ఓట్లు అధికంగా ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడుతూ అనలిస్ట్ ప్రసాద్ గారు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఎక్కడున్నా మా యొక్క కార్యకర్తలు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, వీరమహిళలు ఉన్నారు, అలాగే టీడీపీలో కార్యకర్తలు, సీనియర్ నాయకులు అనేక మంది ఉన్నారు. అందరితో ఆల్రెడీ ఎక్కడికక్కడ ఎక్కడ ఎవరు ఏమిటి వాటర్ వెరిఫికేషన్ చేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇది బాధ్యత కాదా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడుతూ ఏదైతే ఆధార్ కార్డుకి ఎలక్షన్ కార్డుకి అనుసంధానం చేయాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది, దాని మీద ఎందుకు ప్రభుత్వాలు దాని చర్యలు తీసుకోవు? ప్రభుత్వాలు ఎందుకు ఎన్నికల కమిషన్ అడగవని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. వారికి బాధ్యత లేదా? రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆ బాధ్యత లేదా అని అడుగుతున్నాం. కాదండి చంద్రమోహన్ గారు, ఇది ప్రభుత్వ బాధ్యత కాదు సార్, మన బాధ్యత. ఎందుకంటే మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కును మనకు దుర్వినియోగపడుతున్నప్పుడు మనకి ఫోరం ఫర్ ఎలక్షన్స్ అన్నది ఒక దాంతో మనం అనుసంధానించుకుని మనమే ప్రశ్నించాలి. ఎందుకంటే మాకన్నా ముందు మీకు పార్టీలకు బాధ్యత ఉండాలి. మీ పార్టీ కనుక ఆ విధమైన కోణంలో ప్రశ్నిస్తే ఖచ్చితంగా ప్రజల యాక్సెప్టెన్స్ ఉంటుంది. మీరు నేను పుట్టకమునుపు నుంచి రామారావు గారు చెప్పిన మాట జ్ఞాపకం లేదా? 6 కోట్ల ఆంధ్రులని, ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లోనే 6 కోట్ల దగ్గర ఉన్నారు ప్రజలు. పైకి కూడా చెప్పడు. ఇప్పుడు హైదరాబాద్లో 1 కోటి మంది ప్రజలను డిక్లేర్ చేస్తే A1 సిటీ మెట్రో సిటీ హోదా ఇవ్వాలి, డిఏలు టీఏలు పెంచి ఇవ్వాలి. ఇవన్నిటికీ ముడిపెట్టి జనాభాని ఎక్కడికక్కడ శబ్దంగా కూర్చోబెట్టి శ్రీకాకుళంలో ఎంతమంది ఉన్నారు, విజయనగరంలో ఎంతమంది ఉన్నారు ఎవరికి చెప్పరు.
కులగణన చేయరు. కులగణన చేసి అన్నాలు ఏం తెలుసా సార్? 1930 సంవత్సరంలో చేశారు. 100 ఏళ్ళు పైసలకి అయింది ఇప్పుడు దగ్గర. దిక్కు జమానం లేదు. జనాభా 2011లో గణించారు. ఇప్పుడున్న జనాభా ఎక్సెస్ జనాభా ఎక్కడేస్తారు మీరు? మీకేమో లిస్టు ప్రకారం చూస్తే దొంగ ఓట్ల కింద కనబడుతున్నాయి అవి. ఈ మరణాలు జననాలు అన్నీ కూడా మున్సిపల్ ఆఫీసులోనే కదా. మీరు ఎక్కడికక్కడ మున్సిపల్ ఆఫీసులో ఎందుకు గొడవలు చేయట్లే? ఎవ్రీ మంత్ ఒక లిస్ట్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయరు? శ్మశానానికి వెళ్ళి మనం బాడీని తగలబెట్టాలంటారు కానీ రిసిప్ట్ ఇస్తాను కానీ అది డెత్ సర్టిఫికేట్ ఇవ్వడు. వాడికి కావాల్సిన పని వాడు అనుగుణంగా చేసుకోగలుగుతున్నాడు. కానీ మనకు వచ్చే కల్లా ఆ లిస్టులో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయరు? దీని మీద మీ పార్టీలు ఎందుకు ఎంఫసైజ్ చేయవు? ఇవి కాక స్థానికంగా చేయవలసిన పనులు. ఇప్పుడు మరి కరెక్ట్గా 2 నెలల ముందు ఎలక్షన్ ముందుకు వచ్చి లబోదీపమనికి దొంగ ఓట్లు అంటే ఏం చెప్తారు మీరు? ఏ ప్రాతిపదిక మీద? చంద్రమోహన్ గారు. ప్రసాద్ గారు చెప్తూ ఏ ప్రాతిపదిక మీద చెప్పడానికి కాదు, ఎన్నికల ఓటర్ల నమోదు అనేది ఎన్నికల దగ్గరగా ఉండేటప్పుడు అధికంగా చేయటానికి ఈ రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలు పన్నినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలనే ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తా ఉంటే అధికార యంత్రాంగాన్ని వాడుతూ ఉంటే పరిస్థితుల్లో సార్ ఇప్పుడు మీరు సపోర్ట్ చేసిన బీజేపీ అభ్యర్థి తిరుపతి సాక్షిగా జరిగిన దాంట్లో ఈవెన్ నగర అధ్యక్షుడు చంద్రబాబు గారు మీరు ఒక్క కేసు ఫైల్ చేయగలిగారు సార్? ఒక్కటి ఇవాళ కోర్టులో పెండింగ్ లేదు. ఒక్కటి ఇవాళ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో ఒకటి ప్రూవ్ చేసింది లేదు. నేను అదే సార్ మీరు అన్నదానికి మేము నేనే సార్ ప్రసాద్ గారు నేనేమంటున్నానంటే ఇలాంటి ఈ ఆంధ్రప్రదేశ్లో అనేక అక్రమాల మీద అన్యాయాల మీద ఏదైతే కేసులు పెడతా ఉన్నామో దాన్ని ఎఫ్ఐఆర్ చేసినటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితి దాపరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంటే ఎవరికి చెప్పుకోవాలండి? ప్రజలు అటువంటి పరిస్థితుల్లో కేసు పెట్టలేదని తీసుకునేట్టు తిరుపతిలో జరిగిన ఉదంతంలో దొంగ ఓట్లు వేస్తున్న వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్లో ఆనాటి ఎలక్షన్ అబ్జర్వర్స్తో అనుసంధానించి ఒక్క ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. 20 మంది అబ్జర్వర్లు వచ్చారు సెంట్రల్ నుంచి. ఆ జాతీయ ఎలక్షన్ అండి, పార్లమెంట్ ఎలక్షన్ అంటే. అప్పుడు కూడా మనకి మీరు ఎలక్షన్ కమిషన్ మీద ఎవరు మాట్లాడకుండా ఈ రూలింగ్ గవర్నమెంట్ మీద మాట్లాడితే చాలా సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ కానీ మీ అపోజిషన్ పార్టీ కానీ నెక్స్ట్ వీళ్ళు ఎవరి దగ్గర పర్వ్యూలో లేని విషయం అది. వాళ్ళు ఆ పని వాళ్ళు చేయకుండా ఎలక్షన్ ముందు మిమ్మల్ని వాళ్ళని ఉసుగొలిపి దొంగ ఓట్లను ప్రాతిపదిక మీద వదులుతారు. దేశంలో ఎక్కడ లేనిది ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వస్తుంది ఉపద్రవం? ప్రసాద్ గారు మా మాట ఒకటి తీసుకోండి. చెప్పండి ప్రసాద్ గారు. లేదు ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎందుకు కేసులు అంటే తిరుపతి బై ఎలక్షన్ లో కేసులు ఎందుకు నమోదు చేయలేదు అనటానికి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని తన గుప్పుట్లో పెట్టుకుని అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడ కేసులు పెడతారండి? కేంద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో వచ్చారు కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి మీరు అన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర బృందం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి మీరు బై ఎలక్షన్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల బృందం తీసుకోవాలి, ఏ చర్యలు తీసుకుంది ఏంటని చెప్పేసి చెప్పమ్మా. చిరబాబు గారు ఇప్పుడు తిరుపతిలో విషయం చెప్తాను మీకు. తిరుపతిలో 2019 తర్వాత ఒక ఎంపీ బై ఎలక్షన్ జరిగింది, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, తిరుపతి లోకల్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరిగినాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికంగా 2 కార్పొరేటర్లు వాళ్ళు స్కూల్కే వెళ్ళలేదు, వాళ్ళు చదువులేదు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కంచెల శ్రీకాంత్ మాకు అభ్యర్థి, రాయలసీమ పట్టభద్రులు. దాంట్లో 2 వ్యక్తులు దొంగ ఓటు క్యూలో ఉంటే కార్పొరేటర్లు వాళ్ళు నోన్ పర్సనాలిటీస్. మేము వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద కేసు బుక్ చేస్తే ఆ పడి తర్వాత నిన్నటి రోజు ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయమని వచ్చింది. అంటే 2 కార్పొరేటర్లు తిరుపతి నగరపాలక సంస్థలోని 2 కార్పొరేటర్ల మీద దొంగ ఓట్లుగా వాళ్ళు నమోదు చేసుకుని దొంగ ఓట్లు రిజిస్టర్ అయ్యి వాళ్ళు పోల్ చేశారు కాబట్టి వాళ్ళ ఇద్దరి మీద కేసు ఫైల్ అయ్యింది. అదే విధంగా స్థానికంగా ఉన్న వాళ్ళ ఐడి కార్డులని మేము ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో, ఎస్సీ యూనివర్సిటీలో వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసామంటే మేము ఆర్టీఐ ద్వారా
సమాచారం చంద్రబాబు గారు. డేటా అంతా కలెక్ట్ చేస్తే చంద్రబాబు గారు, సమాచారం ఒక మాట వినండి మీరు. ఇవ్వకపోతే మేము కేసు ఫైల్ చేశాము. ఇద్దరు కార్పొరేటర్లు మేము దొంగ ఓట్లుగా గుర్తించి మేము ఈ రోజు వాళ్ళిద్దరిని చంద్రబాబు వెంటబడి గారు. భవిష్యత్తులో వాళ్ళిద్దరికి ఎక్కడా కూడా ఓట్లు లేకుండా కూడా వాళ్ళు మేము చేయగలుగుతున్నాము. అదే విధంగా వాళ్ళు జైలుకు కూడా పంపించగలిగితే ఈ ప్రభుత్వము ఈ ఎలక్షన్ కమిషన్ ముందుకు పోతే అది నిజంగా తిరుపతి నుంచి దొంగ ఓట్లు శిక్ష పడితే ఒక నాందిగా మేము గొప్పగా పోరాడినామని మేము చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఒక్క నిమిషం సబ్మిషన్ ఇవ్వండి చంద్రబాబు గారు. 0.1% కూడా మాకు సహకారంగా లేదు. మమ్మల్ని పట్టించుకున్నారు. నిజంగా ఈరోజు మేము మీడియాకి మేము చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున మీడియా లేకపోతే న్యాయ వ్యవస్థ రెండు లేకపోయింది ఈరోజు భారతదేశంలో. నిజంగా చంద్రబాబు గారు, మీడియా అందరూ ఉన్నారు కానీ మీరే లేరు. మీరు ఒక నిమిషం వింటలేదు మీరు. ఎందుకంటే ఒకే ఒక నిమిషం వినండి. మా పోరాటాన్ని మీడియా ద్వారా మేము బయట పెట్టుకోగలిగినాము. అదే విధంగా కొంత న్యాయధర్మంగా మాట్లాడే మీడియా, అదే విధంగా చంద్రబాబు గారు. కోర్టు న్యాయస్థానంలో మేము పిల్లేసాం. ఎమ్మెల్సీ ఎన్నికలు, అదే విధంగా ఎంపీ బై ఎలక్షన్. రైట్ చంద్రబాబు గారు ఒక్క నిమిషం. చంద్రబాబు గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం వినండి చంద్రబాబు గారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీలో ఇద్దరిని పట్టుకున్నారని చెప్తున్నారు. అనంతపురం నుంచి అరే మీరు వినండి సార్ ఒకసారి. నేను దొంగ ఓటు పట్టుకుంటా చెప్పి నన్ను పోయి ఎంఆర్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నేను ఆయన మీద ప్రైవేట్ కేసు చేశాను. ఆగండి మీరు రోజు కూడా నేను కేసు అటెండ్ అయ్యాను. అంటే మా స్థాయికి మేము ఎంత పోరాటం చేస్తున్నాము. నగరాధ్యక్ష స్థాయి ఏంటండి? నాకు అర్థం కాదు. మీరు స్థాయి తగ్గించుకుంటే ఎట్లా? ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సమాచారం చట్టం కింద మేము ఎంత ప్రాధాయపడినా కూడా సమాచారం ఇవ్వరు. అంటే ఒక్క నిమిషం అండి. రైట్ చంద్రబాబు గారు ఆగండి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం చంద్రబాబు గారు వినండి మీరు. 2019 నుంచి 2024 మేము ఎన్ని బాధలు పడినామంటే ఈ నిజంగా చంద్రబాబు గారు ఒక్క నిమిషం. చంద్రబాబు గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. బాధల పాటలు సింపతి మాట్లాడతారు. 2019 ఎలక్షన్ అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ త్రివేది దగ్గర తెలుగుదేశం పార్టీ గొడవ చేసిన ఉదంతో నాకు తెలుసు. మీరు విషయం మాట్లాడకుండా అనవసరంగా మీరు సింపతి గెయిన్ చేసుకోండి. మీరు నగర అధ్యక్షులు. రెండు విషయాలు మీకు చెప్తున్నా. కోనేరు సురేష్ ఎత్తుకునేదాకా ఈ ప్రక్షాళన ఎలక్షన్ దీని మీద మొదలే కాలే మీ దగ్గర నుంచి. రెండోది మీరు చెప్తున్న ఇద్దరు కార్పొరేటర్ల మీద మాత్రమే చెప్తున్నారు. రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాలు అండ్ అక్కడ మీకు జరిగిన ఎలక్షన్స్లో లైన్లో తలా చదువు ఏమీ లేని సన్నాసిగాలు బోల్ మంది నిలబడితే గుంజుకొచ్చి బయట నిలబెట్టారు తప్ప మీడియా ప్రొవోక్ చేసి బయట చూపించింది. మీరు చెప్పినట్టు నేను మీడియాకి కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. కానీ ప్రొయాక్టివ్గా కేసులు ఇవాళ ఎలక్షన్ కమిషన్ వచ్చేదాకా అతిగతి లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్లో జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లో కూడా కేవలం మీలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురిని పట్టుకుని కనబడరు తప్ప అది మీడియా ఫోకస్ చేసింది తప్ప. కానీ దాని మీద ఎఫ్ఐఆర్లు కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ పర్యవేక్షణలు కనుక జరుగుంటే ఈ రోజు ఎలక్షన్ లిస్టులు ఖచ్చితంగా ప్రక్షాళించబడి ఉందను. ఇది జరిగినప్పుడు మీరు కేవలం సింపతి గేరింగ్ వచ్చి ఇద్దరు కార్పొరేటర్లకి జీవితంలో ఓటేయకుండా చేసాం. ఎవరికి కావాలి? ఇద్దరితో కాదు కదా, మొత్తం ఎలక్షన్ జరిగింది కదా. అదృష్టంగా మీరు గెలిచారు. గెలకపోతే అరే మీరు వినట్లేదు. మీరు ఎలక్షన్ కమిషన్ చూపిస్తున్న వివక్ష గురించి మాట్లాడండి. మీరు ఆగండి సార్ ఒక్క నిమిషం. ఒకే ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక్క నిమిషం అవ్వండి. ఎలక్షన్ కమిషన్ నిరంతరంగా ఆ రమేష్ ఉండేవాడు. ఆ రమేష్ ని మీరు బీజేపీ వాళ్ళు ఎత్తుకుని తిరుగుతుంటే మీరు అపవాదం మోసి ఏ విధంగా మాట్లాడకుండా ఆ రమేష్ చేసింది ఏనాడు చదురు మొదలు ఘటనలు కూడా జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగాయి. యునానిమస్ గా జరిగిన ఎలక్షన్ లో ఎలక్షన్ కమిషన్ ఏ రోల్ ప్లే చేస్తుందో అప్పుడు అబ్జర్వ్ చేయట్లేదా మీరు? దీని మీద జాతీయ స్థాయిలో మీ ప్రెజర్ ఇది. ఇదే మారకుండా ఇద్దరు ఓట్లు సస్పెండ్ చేయించు ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తారండి మీరు? ఒక్కొక్క ఎమ్మెల్యే కొడుకులు ఒక్కొక్క టీం పెట్టుకొని ఈ రాజ్యం ఇప్పుడు పేర్లు కూడా షార్ట్ టైం తో పెట్టి చేస్తున్నారు. ఓటర్లు బ్లర్ చేస్తున్నారు. ఈ రోజు ఓటర్లు ప్రింట్ అయి వచ్చేదాకా మేము వెయిట్ చేసి వస్తా ఉంది. మా ప్రతిపాదనలు, మా బాధలు మేము రాష్ట్రంలో ఒక సార్ మీ బాధలు సింపతీలు మాకెందుకండి? పోరాటం అంటే ప్రజల తరఫున చేయవలసింది రాజకీయ పార్టీలే కదా. మీరు తిరుపతిలో ఇన్ని వేల ఓట్లు ప్రక్షాళించి చేయించాలని చెప్పండి. తిరువురులో కోనేరు సురేష్ అదే పనిచేశాడు కదా. మేము మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఏం చేస్తుంది మీడియా? మీడియా చూపించిన ఎలక్షన్ కమిషన్ ఎఫెక్ట్ అవ్వట్లే కదా. 30 లక్షలు యాడ్ అయ్యాయని చెప్పారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు 52 లక్షల వరకు దొంగ ఓట్లు యాడ్ అయ్యాయని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు మీరన్న కోనేరు సురేష్ గారు చేసినటువంటి నియోజకవర్గాల బదులు ఏవైతే చేశారో అది కూడా 52 లక్షల వరకు యాడ్ అయ్యాయని చెప్తున్నారు ఆయన. జనాభా 119 కోట్ల నుంచి 150 కోట్ల దగ్గర ఉన్నప్పుడు ఈ జనాభా ఎక్కడికి సెగ్రిగేట్ అవ్వకుండా ఎక్కడ ఉంటాయి? కాదు, ప్రజల చేత కట్టే పన్నులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. మీ అధికారాలు, మీకున్న అన్ని సకల సౌకర్యాలు ప్రభుత్వాల ద్వారా ఇచ్చేది మా ద్వారా. అంటే ప్రజలు ఇచ్చేది మీరు ప్రజల కోసం పనిచేయమంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఎంప్లాయీస్ అయిపోయారు. ఈ రాష్ట్రంలో వైసీపీ కాదు. చంద్రబాబు గారు ఇప్పుడు ఈసీకి వెళ్ళి ఫిర్యాదు చేశారు. జనసేన అధినేత, మీ అధినేత వెళ్ళి ఫిర్యాదు అయితే చేశారు. సో ఫైనల్ గా మీకు ఏమనిపిస్తుంది? నిష్పక్షపాతంగా వెళ్తారనిపిస్తుందా? అసలు ఈసీ దీనిపైన స్పందిస్తుంది అనిపిస్తుంది? అసలు కేంద్ర ఎన్నికల సంఘము
నిన్నటి రోజు విజయవాడ హోటల్లో మీటింగ్ అవ్వడము, మాకు జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నిజంగా వెళ్ళి, యాక్చువల్గా మాకు నేను 9వ తేదీ తిరుపతి జిల్లా వెంకటగిరిలో కూడా బహిరంగ కన్నడ ప్రోగ్రామ్ ఉంటే కూడా దాన్ని కూడా మేము వాయిదా వేసుకొని మాకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాన్ని మేము తీసుకొని మాకు పవన్ కళ్యాణ్ గారు తల్లి చంద్రబాబు రెడ్డి కలిసి అన్ని రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న అన్యాయాల మీద నివేదిక ఇచ్చిన తర్వాత వారు కూడా మేము ప్రతి ఒక్కటి ఢిల్లీ నుంచి గమనిస్తున్నామన్నారంటే నిజంగా ఎంత సంతోషకరమైన వార్త. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేంద్ర ఎన్నికల సంఘం కూడా గమనిస్తా ఉండి అక్కడ తక్షణము తిరుపతి జిల్లా సంబంధించి కలెక్టర్ గారి మీద, తిరుపతి జిల్లా నుంచి ఎస్పీ పరమేశ్వరుడి మీద, వెంకటరమణ గారు పరమేశ్వరుడి మీద, మీ మీద వ్యక్తిగతంగా మాకు ఏమీ లేదు, మీరు విధులు సరిగా నిర్వర్తించలేదని వారి మీద కోపడం, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయి ఆఫ్టర్ ఎలక్షన్ మీరు వచ్చి మీరు విధుల్లో జాయిన్ అవ్వండి అంటే నిజంగా సిగ్గుపడాలమ్మా. ఎందుకంటే ఒక కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా మంచి పేరు లేకపోయినా చెడ్డ పేరు తెచ్చుకోకూడదు, కానీ వాళ్ళు ఏ స్థాయికి కిందకి దిగుతున్నారో మనం బాధపడాలి. మరి ఎన్నికల ప్రక్రియలో చంద్రబాబు గారు ఒక్క నిమిషం, వీళ్ళు ప్రధానంగా ఇప్పుడు ఏమంటుంది ఆ ఇద్దరు అంశం కావచ్చు, ఏదైతే నేను 6th క్లాస్ చదివాను 5th క్లాస్ చదివాను అని మనకి వీడియోలో రావడం కూడా చూసాం. అంటే అంత అప్పుడే వెలుగులోకి వచ్చింది, ఇప్పుడు ఇంకా దొంగ ఓట్లు యాడ్ అయ్యి అధికారంలో 2000 వీళ్ళ నాయకులు కూడా మాట్లాడారు 2019లో కూడా ఇలాంటి దొంగ ఓట్ల ద్వారానే గెలిచారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు ప్రతిపక్షంలో. అఫ్ కోర్స్ వీళ్ళు కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండే అంత చేశారంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉండి ఇంకెంత చేయగలుగుతారు అన్న ఆలోచన కూడా ఉండాలి. ఇక్కడ మీకు 2 విషయాలు. ఇప్పుడు ఈ వ్యవస్థలో వాళ్ళు మాట్లాడుతున్న ఇందాక చంద్రబాబు మాట్లాడుతున్న దానికి నేను ఏకీభవించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి లోపల కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఉదాహరణకి స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో వాళ్ళ ఐడి కార్డు మాత్రమే చూపించి లోపలికి వెళ్తారు. వాళ్ళు గ్రాడ్యుయేటే కాదా అన్నది ఎవరు ప్రక్షాళించారు. ఇది గ్రహించగలగాలి. ఇప్పుడు మీడియా ఆయన చెప్తుంది అదే, మీడియా నిజంగా రైట్ రాయల్గా పర్ఫెక్ట్ డ్యూటీ చేసింది. ఎవరైతే నిరక్షరాస్యులు లేకపోతే 7వ క్లాస్ 6వ క్లాస్ చదివిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మీడియా ప్రొయాక్టివ్గా ప్రదర్శించినప్పుడు పార్టీల పరంగా ఏం చేస్తారన్న దానికి మాత్రం చెప్పట్లేదు. ఇప్పుడు నేను అంటుంది అక్కడ కావాలి. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లిస్ట్ చాలా తక్కువ ఉంటుందమ్మా, చాలా తక్కువ ఉంటుంది. అది జనరల్ ఎలక్షన్తో సంబంధం ఉండదు. అక్కడ మీకు ఆన్ అగ్రిగేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ వీటిల్లోకి వెళ్ళి వాళ్ళు ఆ ప్రొఫెసర్లని ఇలాంటి వాళ్ళతో జస్ట్ అనుసంధానిస్తే, ఇప్పుడు వైజాగ్ ఎలక్షన్ తెలుగుదేశం సక్సెస్ ఎట్లా తెలుసా, ఆయన ఈజ్ హ్యాపెన్ టు బి ద నెక్స్ట్ లెక్చరర్, ఒక ప్రొఫెసర్ అయినా ఆయనకి ఆ టెరిటరీలో చదువుకున్న పిల్లలందరితో కోఆర్డినేట్ చేసుకోగలిగాడు, సక్సెస్ చూశాడు. మిగిలిన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళు రూలింగ్ పార్టీ లోపలికి వెళ్ళి మనోడే ఉన్నాడు ఓటేయి అన్న దగ్గర వీళ్ళు అక్కడ నిక్కచ్చిగా నిలబడగలగాలి. ఈయన చెప్తుంది, చంద్రబాబు చెప్తుంది కూడా ఇందాక నుంచి ఏంటి, ఒక ఇద్దరిని పట్టుకోగలిగాం, ముగ్గురు పట్టుకోం. కానీ వ్యవస్థ ప్రభావితం అయితే అక్కడికక్కడ ప్రక్షాళించబడి ఉంది. ఎప్పుడు మీరు ప్రొయాక్టివ్గా ఉండుంటే, ప్రొయాక్టివ్గా లేరు వీళ్ళు. ఎలక్షన్కి ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఈ ఎలక్షన్లో వాళ్ళు గెలిచారు కాబట్టి దాని మీద కాదు, కానీ లేదంటే వాళ్ళ ప్రతిదీ ఆపాదించి మాట్లాడుంది. నేను ఇంకొక విషయం ఎందుకు చెప్తానంటే, ఇందాక నుంచి మీరు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న విషయాల మీద మీరు మాట్లాడకుండా కేవలం తిరుపతికే కన్ఫైన్ అవుతారు చంద్రబాబు గారు. తిరుపతి బై ఎలక్షన్ దగ్గర ఇనిషియేషన్ కనుక మీ దగ్గర ఉండుంటే 4 సంవత్సరాల క్రితం ఎలక్షన్ కమిషన్ మీరు గమనించండి, ప్రతిసారి ఆ రమేష్ ఉండేవాడు ఏం చెప్పిపోయాడంటే, యునానిమస్గా జరిగిన ఎలక్షన్ మీ నామినేషన్లు కూడా వేయనివ్వడానికి వెసులుబాటు లేని దగ్గర ఎలక్షన్లు సజావుగా జరిగాయని వెళ్ళిపోయాడు. పోరాటం చేసింది మీరు, ఆరాటం అతనికి, పోరాటం మీది. శాశ్వత ప్రయోజనం దొరికింది రాష్ట్రానికి, అప్పుడు దొరకలే. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం ఎలక్షన్ కమిషన్కి ఏ విధమైన విన్నపాలు పార్టీల పరంగా ఏ విధంగా చెయ్యాలి, వీటిని కన్ఫైన్ చేసి యునానిమస్గా అటానమస్ బాడీలుగా ఉన్న వాటిల్లో స్వయం ప్రతిపత్తిని ఎందుకు ప్రదర్శించట్లేదు దాని మీద మీ దగ్గర ఎక్కడ ఉందండి? ఒక కలెక్టర్ని తిట్టాడట, 2 సార్లు ఇద్దరు కార్పొరేట్ ఎలక్షన్ అయినకుండా ఉంటే సంతృప్తి పడితే ఎట్లా? ప్రక్షాళన అంటే మొదటి రాజధాని జరగాలి. ప్రభుత్వం ఏం చేస్తుందండి? ప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఆనాటి గవర్నమెంట్ మీదే ఉంది కదా, ఆ త్రివేది దగ్గర ఎందుకు గొడవ చేశారు మీరు? ఒక డివిజన్ లో ఆనాటి గవర్నమెంట్ మీదే ఉండి ఎలక్షన్ వెళ్తున్నప్పుడు త్రివేది కార్యాలయం దగ్గర ఎందుకు గొడవ చేశారు మీరు? మేము దాన్ని ఆపగలిగినాము. అంటే మా మొరగాని అంత పోరాటం చేసి అవుట్ ఆఫ్ 49 50లో 49 ఎలక్షన్ జరిపి ఒక్క దాంట్లో ఆపగలిగినాము. అక్కడ అధికారులు, అక్కడ అభ్యర్థి యొక్క నామినేషన్ కూడా తిరస్కరించి, అంటే ఒక్క అధికారులు నీతి నిజాయితీ ఉంది, ఆయన భయపడ్డాడో లేకపోతే నిజంగా వద్దనుకున్నాడో, ఒక్క ఎన్నికని మాత్రం కేవలం 7th డివిజన్ ఆపి ఈ రోజు తిరుపతిలో ఒక డివిజన్ ఎన్నికలు లేకుండా న్యూట్రల్ గా ఉందండి ప్రసాద్ గారు. ఎందుకంటే మేము పోరాడుతున్నాం, అక్కడి స్పందన లేదు. ఇప్పుడు మేము చెప్పేది వినగలుగుతున్నారు కాబట్టి అంటే గివ్ అండ్ టేక్ పాలసీ జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ మొండి వైఖరి ప్రభుత్వంతో అధికారులు వన్ సైడ్ చేస్తున్నారు.
ఇప్పుడు క్రమేపిన ప్రజల్లో నుంచి తిరుగుబాటు మొదలయ్యి ఇది ఆయనలోనే మీ పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడే ఎలక్షన్ అబ్జర్వర్ కన్ఫైన్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్లు పడి ఉంటే ఈ రోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఈ ఓటర్ లిస్ట్ ప్రక్షాళించబడి ఉంది. ఇతర రాజకీయ పార్టీల అధ్యక్షులను తీసుకోకపోతే మనం ఇబ్బంది పడతాం. రైట్ చంద్రమోహన్ గారు మీరు చెప్పండి ఫైనల్ గా. చంద్రమోహన్ గారు, చిరుబాబు గారు ఒక నిమిషం, మీరు తిరుపతి అంశం దగ్గరైనా ఆగిపోతున్నారు. చంద్రమోహన్ గారు, మీరు చేస్తున్న ఫలితాలు, మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకుంటున్నారా? ఈసీకి ఏదైతే విన్నవించుకున్నారో చంద్రమోహన్ గారు చెప్పండి. తప్పకుండా ఫలిస్తాయి. భారత రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిపించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఆ దిశగా వెళ్తాదని చెప్పేసి నిన్న ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇరువురు వెళ్ళి కేంద్ర ఎన్నికల బృందానికి ఇచ్చినటువంటి ఏదైతే వినతిపత్రాన్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి దొంగ ఓట్ల ప్రక్రియని, అంశాన్ని వివరించినటువంటి ఆ నేపథ్యంలో వారు మాట్లాడుతూ ఏమన్నారు, అధికారులు కూడా మేము ఇచ్చినటువంటి దీంట్లో అధికారులు కూడా మీరు ఆల్రెడీ అవసరమైతే పనిచేయండి, పనిచేసే దమ్ముంటే చేయండి, లేదంటే వైదొలగండి అని చెప్పేసి కూడా ఎన్నికల విధుల నుంచి అని చెప్పేసి చెప్పినటువంటి దాఖలు ఉన్నాయి. అటువంటి నేపథ్యాన్నే ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరీ చెప్తా ఉన్నాం. ఎందుకంటే కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అధికారులను ఏ విధంగా బెదిరించాలి, ఏ విధంగా పని చేపించుకోవాలి అని వారికి అధికారం చేపట్టి నుంచి నేటి వరకు కూడా ఏ రంగం తీసుకున్నా అన్ని రంగాలను వాడుతూ ఉన్నారు. అందుకని అటువంటి పరిస్థితుల్లో ప్రజలు బయటికి రారు. ఇప్పుడే భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు పౌరుడికి హక్కులు ఉన్నాయి. నేనేమంటున్నానంటే పౌరుడు తాలూకా హక్కులు ఏదైతే హరిస్తూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడగాలంటే భయం. అందుకనే మీలాంటి మేధావులు ఇప్పుడు అనలిస్ట్గా మీరు ఒక మేధావి వర్గంలో ఉన్నారు. మేధావిగా మీరేం చేస్తూ ఉన్నారు? ఎన్నికల కమిషన్ అడగండి ప్రసాద్ గారు. మాకే కాదు, అందరికీ, భారత పౌరులు అందరికీ కూడా బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అట్లాగే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా అనేక మార్లు తెలియజేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత లేదా? ఈ ప్రజల తరపున ప్రజలు గెలిపించినటువంటి ప్రభుత్వానికి బాధ్యత లేదా? రైట్ అండి. చంద్రమోహన్ ఫైనల్గా మీరు ఇప్పుడు ఏమంటారు? ఎందుకంటే ఇరు పార్టీల నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు, వీళ్ళ విమర్శలు, సిచ్యువేషన్స్ చూస్తుంటే ఎక్కడ దీనికి మొదటి అడుగుపడాలంటారు? సిచ్యువేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఫైనల్గా మీ వ్యూ ఏంటి సార్? మనకి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ 2019లో పోయిన దగ్గర నుంచి ఎలక్షన్స్ ముందు నుంచి ఈ ఎలక్షన్ కమిషన్ మీద నిరంతరం ప్రెషర్ పెట్టే ఉదంతం కనుక నిజంగా జస్టిఫై అయ్యి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. నేను దీనికి ఎందుకు ఏం చెప్తున్నానంటే తిరుపతి బై ఎలక్షన్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. 20 మంది అబ్జర్వర్లతో ఒక అట్లీస్ట్ 1000 పైచీలకు కేసులు పెట్టి సుప్రీంకోర్టులో సుమోటోగా తీసుకునే పరిస్థితి కనుకుంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్ చేసిన పనులు ప్రక్షాళించబడి ఉంది. ఎందుకంటే మీకు చూడండి, తదనంతరం జరిగిన ఏ ఎలక్షన్లో కూడా ఎక్కడా కూడా సంయమనం పాటించని ఉదంతాలు ఉన్న దగ్గర కూడా ఎలక్షన్ కమిషన్ ఏమీ బాధ్యత రాహిత్యంగానే ఉంది. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే ఇవాళ కేవలం తాత్కాలిక ఉపశమనంలాగా ఒక ఇద్దరికి సస్పెండ్ చేసి ఎలక్షన్ ఓట్లు తొలగించడం, ఇలాంటి వాటికి సంతృప్తి చెందితే రాష్ట్రంలో జరుగుతున్న నిరంతర ప్రక్రియకి ఆఘాతం కలుగుతుంది. ఈ ఆఘాతం నుంచి విఘాతం కలిగించే పరిస్థితి క్రియేట్ చేస్తున్న వాళ్ళని ప్రక్షాళించమంటే వీళ్ళు ఎవరు వచ్చి ఒకళ్ళు బెదిరించినట్టు బెదిరించి, ఒక కలెక్టర్ని బెదిరించి ఇలా చేస్తే నేను సస్పెండ్ చేస్తాం, ఇలా అయితే ఉండండి, ఇవన్నీ సర్వసాధారణం. ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ వచ్చేదాకా కూడా వాళ్ళెవరు వాళ్ళ కస్టడీస్లో జ్యూరిడిక్షన్స్లో ఉండరు. వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు? గతంలో జరిగిన వాటికి ఎక్స్ప్లెనేషన్స్ అడుగుంటారు. ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చిన దాంట్లో సైమనం బట్టి ఇలా చేస్తే కుదరదు, జనరల్ ఎలక్షన్స్ టైంకి డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పడం సర్వసాధారణం. అదే వీళ్ళు ఉపశమనం కింద బయటకు వస్తే ఏం చెప్పాలి? దీర్ఘకాలికంగా జరుగుతున్న ఒక వ్యవస్థ యొక్క ప్రక్షాళన ఖచ్చితంగా చేయగలగాలి. అది చేయకుండా ఎలక్షన్ కమిషన్ లిస్ట్ ఏ ప్రాతిపదిక మీకు ఇస్తుందని క్వశ్చన్ చేయమనండి. ఫస్ట్ మనకి ఎన్ని వేదికలు ఉన్నాయి, గౌరవ సుప్రీంకోర్టును ప్రతిస్పందించి విధానం చేయొచ్చు. వీళ్ళు చేయట్లే అది. ఎందుకంటే గతంలో జరిగిన వాటిల్లో వీళ్ళకి ఎంతో తృణమోపనం ప్రతి ఒక్కరిది బాధ్యత ఉంటుంది ఎక్సెప్ట్ జనసేన. ఎందుకంటే వాళ్ళ ప్రత్యక్ష ఎలక్షన్స్లో వాళ్ళు గెలిచిన ఉదంతాలు లేవు కాబట్టి ఈ విధంగా దాన్ని నేను ఆపాదించలేను. కానీ గతంలో ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో ప్రతి రాజకీయ పార్టీ ఈ దిక్కుమాల ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ఇంజనీరింగ్లు చేసుకుంటూనే ఉన్నాయి.
సో వీళ్ళెవరూ అతిథులు కాదు. అంచేత తన దాకా వస్తున్న ధర్మాలు మాట్లాడి ఇవాళ కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆపాదించి మాట్లాడడానికి సర్వసాధారణం అవుతుంది. రైట్ ఇది జాతీయ స్థాయిలో ఎందుకు ప్రక్షాళన జరగదు? రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గారు మా ప్రసాద్ గారు- స్టూడియోకి వచ్చినందుకు. ప్రసాద్- అలాగే ప్రసాద్ గారు చంద్రమోహన్ గారు, జాతీయ చంద్రబాబు గారు, స్థాయిలో థ్యాంక్ యూ సో ఎన్నికల మచ్ అండి ప్రచారం డిస్కషన్ జరగాలని పాల్గొంటున్నందుకు. అనేక మార్ల నుంచి అనేక Right. Anyway, దఫాలుగా అనేక రాబోతున్న మంది ఏపీ మేధావులు అంటా ఎలక్షన్స్ ఉన్నారు. పైన అయితే రాజకీయ అయితే రసవత్రంగా మారుతుంది. అలాగే ఇరు పార్టీలు కూడాను ఈసీకి సంబంధించి కూడా నేను ఈసీ రావడం జరిగింది, తిరుపతిలో మాట్లాడడం జరిగింది. రైట్, చూడాలి ఇక ఏపీ ఎలక్షన్స్ అనేది ఎలా ఉండిపోతుంది ఏంటనేది అయితే ఒక రసవత్రంగా అయితే మారుతుంది.